ఏమైంది దీనికి? సూపర్ డ్రీమ్ వేసుకుని ఉంటుంది. విలేజ్ ప్రోడక్ట్ అయినా ఫిగర్ కేకే. చిచి ఏంటి దొబ్బుడు కార్యక్రమం? చచ్చా, ఈ నరకం కన్నా డబ్బింగ్ సినిమాలో బెటర్. సుఖంగా నిద్రపోవచ్చు. ఫ్లాష్ బ్యాక్ లో ఏ జూనియర్ ఆర్టిస్ట్ కు వేషం ఇచ్చి ఉన్నాం. ఎక్కడో ఖాళీ శాపం పెట్టుంటారు. అందుకే ఇలాంటి ట్విస్టులన్నీ జరుగుతున్నాయి. లోపల అరుపుకున్నా బయట పరుపు బెటర్. రీవెంజ్ తెచ్చుకున్నావు, ఇప్పుడు హ్యాపీయా? కుర్లోని బెడ్ మీద పడుకోవాల్సి నుండి. చిచి, ఏ తల్లి ఇక్కడ కూడా పడుకునేవా? ఆహా పున్నమి వెన్నెల, ఎవరు ఈ పడతి? ప్రొద్దునే గ్రుద్ది మరీ గొడవ పెట్టుకున్నది. సీను కట్ చేయగా ఏకంగా ప్రక్కనే వచ్చి చేరినది పో. ఈ విధముగా పరిపరి విధముల భయపడుటేయాలా, నన్నును భయపెట్టుటేయాలా? అకట ఏమి ఈ చిత్ర విచిత్రమైన గాథ? ఓ పున్నమి వెన్నెల, ఆలకించితివా? నా దగ్గర అసిస్టెంట్కి జద్దుగాని రా. సార్ నమస్కారం సార్. ఏమిటి అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేసావు? కూర్చోండి. ఇతను నా ఫ్రెండ్ కూర్చోవయ్యా. ఇతను నా అసిస్టెంట్. మీ అమూల్యమైన కాలాన్ని నాకు కొంచెం కేటాయిస్తే ఓ మంచి కథ చెప్తాను సార్. కథ? అవతల నాకు స్టోరీ డిస్కషన్ ఉంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెయిట్ చేస్తున్నారు, అర్జెంట్ గా వెళ్ళాలి. సార్ సార్ నా కోసం ఓ 30 నిమిషాలు కేటాయించండి సార్. సరే చెప్పు. అది ఒక పెద్ద అద్భుతమైన భోగి మంట. ఆ భోగి మంట మీదకి క్లోజ్ పోతుంది. ఆ క్లోజ్ నుండి జూమ్ బ్యాక్ చేస్తే వర్షం జోరున పడుతుంది. ఆ వర్షంలో మంట రెపరెపమంటూ ఆరిపోతుంది. కెమెరా జిమ్మి జిప్పి మీద పైకి అలా వెళ్తుంది. అప్పుడే ఆకాశంలో పిట్ట ఎగురుతూ ఎగురుతూ రెట్ట వేసింది. ఆ రెట్ట మీదకి కెమెరా జూమ్ లో వెళ్ళింది. ఆ రెట్ట వస్తూ పువ్వు మీద పడింది. అప్పుడు పడుతుంది సార్ మన టైటిల్. ఏంటి డైరెక్టర్ టైటిల్? కాదు సార్, మన సినిమా టైటిల్. పిట్ట రెట్ట. నీలాంటి హాఫ్ నాలెడ్జ్ వల్లే చెత్త కథలు వస్తున్నాయి. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రొడ్యూసర్లు సముద్రంలో దుక్కుతున్నారు, ఆడియన్స్ తెరలించి ఇచ్చేస్తున్నారు. లే సార్, రిలాక్స్ సార్, రిలాక్స్. నాకు ఒక మంచి నిర్మాత దొరికాక నా సినిమాకి మిమ్మల్ని డైలాగ్ రైటర్ గా నేను రికమెండేషన్ చేస్తాను సార్. నన్ను రికమెండ్ చేస్తావా? రఘు నువ్వు కూర్చో. మళ్ళీ రావద్దు. నువ్వు కనబడ్డావంటే బటర్ ఫ్రై చేసేస్తాను. చూడు బాబు రఘు, నేనెందుకు కూర్చోమన్నానో తెలుసా? నీలాంటి యువకులందరూ సినిమాల్లో చేరి ఇది చాలా విశాలమైన ప్రపంచం అని, అందులో ఆకాశం తెట్టి ఎదిగిపోవచ్చని కళ్ళగంటూ వస్తున్నాను. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? ఇగో ఇలాంటి వాళ్ళ చేతుల్లో చిక్కుతారు, జీవితాలు నాశనం చేసుకుంటారు. సరే, నేను నిన్ను మన సెట్ లో చూశాను, నీ సిన్సియారిటీ గమనించాను. నేను చెప్తాను, సుబ్బారావు దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వు. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. అక్కడ ఫ్రైడ్ రైస్ ఇవ్వు. ఒక బిర్యానీ పార్సెల్. మటన్ చికెన్. హాయ్ రఘు. హాయ్ సూరి. ఏంట్రా చాలా రోజుల తర్వాత కలిసాం, సిట్టింగ్ వేద్దామా? ఇప్పుడు వద్దురా, కొద్దిగా స్క్రిప్ట్ వర్క్ ఉంది, మళ్ళీ ఎప్పుడైనా. హాయ్ బాబాయ్. అదిరిపోయింది రబ్బా బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ కదా, దాని సెగదరగా టేస్ట్ అదిరిపోయింది అనుకో. ఏమయ్య బాబు, ఆ సూప్ మార్చరా నాయనా. ఏరా దర్శక మార్క, ఎంతవరకు వచ్చాయి నీ టైల్స్? ట్రై చేస్తున్నాను బాబాయ్. ఎప్పటికైనా నువ్వు సాధిస్తావు నాకు తెలుసు. ముందు బిర్యానీ తినరా. లేదు బాబాయ్, పార్సెల్ తీసుకెళ్తున్నాను. మా ఓనర్ కి బిర్యానీ అంటే ప్రాణం.
అప్పుడప్పుడు ఇలాంటి గిఫ్ట్లు రెంట కట్టలేని పరిస్థితుల్లో గట్టెక్కిస్తుంటాయి. అవును బాబాయ్, మన ఇండస్ట్రీలో ఏ హీరోలు కథలు వింటున్నారు? అబ్బో అదేంట్రా బాబు అంత ప్రశ్న వేసావు? తిన్న బిర్యానీ అంతా అరిగిపోయేంత ప్రశ్న వేసావు కదరా. ఒరే అబ్బాయి, తెలుగువాడి కథ వినాలంటే మన హీరోలు ప్రొడ్యూసర్లు బిజీరా, ఎవరు వినరు. అదేంటి బాబాయ్ ఎలా అంటావు? అవునరా, తెలుగువాడిగా పుట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుభవం సంపాదించుకుని డైరెక్టర్ అవ్వాలంటే మాత్రం అవ్వవురా. భాష మార్చు, ఇంగ్లీష్ క్యాసెట్లు చూడు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకి హీరోలకి వెళ్ళి కథ చెప్పకు, చాట్లు చెప్పు. యువర్ ఫేస్ హియర్, కెమెరా హియర్, 24 లెన్స్, అకేలా క్రెయిన్, సిమ్మీ జీప్, ర్యాలీ ట్రాక్, బన్నింగ్ 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 బ్లాస్ట్ అని చెప్పు. ఎందుకంటే నువ్వు కథ చెప్తే వాళ్ళకి అర్థమైపోద్ది. షార్ట్లు చెప్పేవరకు నువ్వేం చెప్పావు వాళ్ళకి అర్థం కాదు, వెంటనే డైరెక్టర్ అయిపోతావు. అందులోనే ఉందిరా మర్మం. అంత కరమేంటి బాబాయ్, కథలో విషయం ఉండాలి, మనలో దమ్ము ఉండాలి. ఇవాళ కాకపోతే రేపైనా గుర్తిస్తుంది ఇండస్ట్రీ. వెరీ గుడ్. నీలో ఉన్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇన్నేళ్ల నా ప్రొడక్షన్ మీద ఉద్యోగం యొక్క అనుభవం, ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ తెలుగు నేల మీద పుట్టి ఈ తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ కృష్ణానగర్ ఇందిరానగర్ రోడ్ల మీద ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళ యొక్క పట్టుదల చూపులు నీలో నాకు కనిపిస్తున్నాయి. ఈ కళమ తల్లి ఎవరి కళ్ళు తెరిపిస్తే ఈ తెలుగువాడి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందో ఆ కాలమే నిర్ణయించాలి. నువ్వు సాధిస్తావనే నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. సరే బాబాయ్, నేను వెళ్ళొస్తాను. ఓకే బాయ్ రఘు.